హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను హిమ. ఈరోజు నేను ఎక్కడికి వచ్చానో తెలుసా? మెన్స్ మేళా జ్యువెలరీకి వచ్చాను. అది ఎక్కడ అనుకుంటున్నారా? వెంకటరమణ కట్టగాజులు బండిల్ స్టోర్ రూమ్లో. సో లోపలికి వెళ్ళి కలెక్షన్స్ ఎలా ఉన్నాయి, అలాగే ఎలాంటి వెరైటీస్ ఉన్నాయి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దామా? నాతో వచ్చేయండి. హాయ్ అండి, ఈరోజు మనం వెంకటరమణ కట్టు గాజులు అండ్ జ్యువెలరీస్లో మెన్స్ జ్యువెలరీ మెలా అని గొప్పగా లాంచింగ్ చేయడం జరిగింది. యాక్చువల్లీ దీని లాంచింగ్ గల కారణం ఏంటంటే, మనం ఏ స్టోర్లో చూసుకున్నా మగవారికి జెంట్స్కి చాలా తక్కువ వెరైటీ దొరకటున్నాయి. ఎందుకనంటే ఎక్కువ వెరైటీ ఒకటి లేదు. ఎందుకంటే ఎక్కువగా ప్రాధాన్యత అంతా లేడీస్కే ఇవ్వటం జరుగుతుంది. జెంట్స్ కంటూ చాలా తక్కువ మోడల్సే దొరుకుతున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని జెంట్స్ మెలా అంటూ ఇది దింపడం జరిగింది. చెప్పాలంటే లేడీస్ కంటే ఆడవాళ్ళ కంటే మగవాళ్ళకే బంగారం అన్నది చాలా అవసరమైన విషయము. ఎందుకనంటే వారు కనీసం ఫంక్షన్లకనో లేకపోతే పార్టీలకనో ఈ రకమైన బయటికి వెళ్ళినప్పుడు మాత్రమే లేడీస్కి అవసరం. కానీ జెంట్స్కి ప్రతి ఒక్కరికి, ఎంప్లాయీస్కైనా లేకపోతే వర్కర్స్కైనా లేదంటే బిజినెస్ మ్యాన్కైనా ఫైనాన్స్ వాళ్ళకైనా ఎవరికైనా సరే మనం ఖచ్చితంగా ఒక చైను ఒక ఉంగరం అన్నది లేకుంటే ఎదటి పక్క నుంచి మనకు కావాల్సిన ఒక ఇంపార్టెన్స్ అన్నది మనకి దొరికేది రోజులు కావు. మన డ్రెస్ను బట్టి, మన ఒంటి మీద ఉన్న గోల్డ్ని బట్టి మనకి మర్యాద దొరుకుతుంది. ఇదంతా కూడా జెంట్స్కి ఖచ్చితంగా కావాల్సిన విషయం. ఎందుకనంటే 10 చోట్లకి తిరుగుతాం, 10 చోట్ల వర్క్స్ చేస్తాం. ఎక్కడైనా సరే మనకంటూ ఒక వాల్యూ అంటూ మనకంటూ ఒక ఇమేజ్ అన్నది రావాలి అంటే మన డ్రెస్ మీద లేదంటే మనం ఉండే గోల్డ్ మీదే ఎక్కువ ఆధారపడి ఉంది. అది ప్రతి ఒక్కరికి తెలిసిందే. కానీ ఇవాళ ఉన్న రేట్ల ప్రకారం మనం ఎక్కువగా దీన్ని లక్షల్లో పెట్టి కొనాలి అని అంటే చాలా ప్రాబ్లం అవుతుంది. అంతంత ఇన్వెస్ట్మెంట్లు పెట్టి ఒక ఎంప్లాయనో లేకపోతే ఒక వర్కరో తీసుకోవాలి అని అంటే చాలా కష్టమైన విషయమే. అందుకోసమే వెంకటరమణ కట్టుగాజుల జ్యువెలరీస్ గత 2 దశాబ్దాలుగా మీకు రకరకాల మోడల్స్ని ఏదైతే వేస్టేజీ ఉందో ఆ వేస్టేజీ తోటే తయారు చేసి ఇచ్చే ఒక కాన్సెప్ట్ అన్నది తీసుకురావడం జరిగింది. సార్ మెన్స్ వేరా అంటే ఎక్కడా దొరకలేని వెరైటీ మొత్తము మనం ఒకే దిక్కుని తీసుకురావటం అన్నదే మన కాన్సెప్ట్ సార్. ఇదంతా కూడా గొలుసుల్లో 1/2 గ్రామ్ నుంచి మొదలయ్యి 38 గ్రాముల వరకు గొలుసులు దొరికే విషయం ఉంది. 1 గ్రాముతో మొదలయ్యి 5-4 గ్రాముల్లోనే పెద్ద పెద్ద ఉంగరాలు దొరికే విషయం ఉంది ఇక్కడ. అలాగే బ్రాస్లెట్లు, అలాగే సిఎన్సి కడియాలు కానీ లేకుంటే సద్దాజీ కడియాలు కానీ లేదంటే కుందన కడియాలు కానీ నకాషీ కడియాలు కానీ ఇలాగా ఎనీ టైప్ ఆఫ్ మోడల్స్ ఏవైతే ఉంటాయో అన్ని మోడల్స్ని ఇక్కడ మనం తయారు చేసి ఇవ్వటం అన్నది చేస్తున్నాం. అండ్ రెడీ డిస్ప్లే ఉంటుంది ఇంత స్టాకు. అంతేకాకుండా మీరు ఏ కార్పొరేట్ కంపెనీల్లోనో ఏ గూగుల్లోనో చూసుకుంటే మోడల్స్ని కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మోడల్స్ని ఇక్కడ తక్కువ బడ్జెట్లో తయారు చేసి ఇచ్చే కాన్సెప్టే ఇది వెంకటరమణ కట్టుగాజుల జ్యువెలరీ సబ్జెక్ట్ అండి. అండ్ అలాగే బోరింగ్గా ఒక 2 మినిట్స్ అయితే మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో పాత వాళ్ళకి చాలా మందికి తెలుసు, కొత్త వాళ్ళు తెలుసుకోవడం కోసమే ఒక 2 నిమిషాలు మన సబ్జెక్ట్ కోసం ఎక్స్ప్లెయిన్ అన్నది చేస్తాను. ఇది వచ్చేటోడికి ఫర్ సపోజు ఒక 20 గ్రామ్స్ చైన్ సార్. ఇది ఒక 20 గ్రాములు గొలుసు ఇది మా దగ్గర. కానీ ఇదే గొలుసు మనకి 916లో చేయించుకుంటే 100 నుంచి 110 గ్రాములు తయారవుతుంది. ఆ వెయిట్లో తయారయ్యే ఒక గొలుసుని మేము కేవలం ఒక 20 గ్రాముల్లో తయారు చేస్తున్నాం. ఏ రకంగానంటే ఫర్ సపోజు 100-120 గ్రాములు అయ్యే గొలుసు ఒక వేస్టేజ్ వచ్చేటోడికి మీకు దగ్గరగా 18 నుంచి 20% అప్పుడు చూసుకుంటే 20 గ్రాములు ఏదైతే ఉందో దానికి వేసే ఛార్జెస్ అనమాట. అంటే తయారయ్యే ఛార్జెస్ వేస్తారు అక్కడ. ఆ తయారయ్యే ఛార్జెస్లోనే ఇక్కడ మనం ఐటెం తయారు చేసి ఇవ్వటం చేస్తున్నాం. అదేవిధంగా అక్కడ మొత్తం ఇక 20 గ్రాములు అని అంటే దగ్గర 2 లక్షల రూపాయలు ఏదైతే ఉందో పూర్తిగా ఇంకా అక్కడ పోయినట్టే, మీకు డబ్బులు అయ్యి ఆ వేస్టేజీ మొత్తం పోయినట్టే. అలాగే దాని నిమిత్తం ఇవాళ రోజున 100 గ్రాములు పెట్టాలంటే 10 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టాలి, 2 లక్షల రూపాయలు మేకింగ్ ఛార్జెస్ ఇవ్వాలి. కానీ 10 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టే పని లేకుండానే 2 లక్షల రూపాయలు ఏదైతే మేకింగ్ ఛార్జెస్ పోయే డబ్బులు ఉన్నాయో ఆ 2 లక్షలు పోయే డబ్బుల్లోనే మనకి పూర్తిగా ఐటెం తయారు చేసి ఇవ్వటం చేస్తున్నాము. మళ్ళా
మీరు ఈ ఐటము ఎప్పుడు ఎన్ని సంవత్సరాల తర్వాత రిటర్న్ వచ్చినా సరే దీనికి 60% క్యాష్ రిటర్న్ ఇవ్వటం కూడా చేసేస్తున్నాం. అంటే మీకు అక్కడ మీకు 2 లక్షల రూపాయలు పూర్తిగా పోతున్నాయి. కానీ ఇక్కడికి వచ్చేటోడికి మీకు కావాల్సిన ఐటమ్ దొరుకుతూ సేమ్ క్వాలిటీ, సేమ్ ఫినిషింగ్, సేమ్ మోడల్ దొరుకుతూ మీరు 2 లక్షల రూపాయలు కాదు, కేవలం ఒక 80,000 రూపాయల ఖర్చుతోటే మీకు కావాల్సిన మోడల్స్ని ఇక్కడ దొరుకుతుంది. మళ్ళీ 1,20,000 రూపాయలు ఏదైతే ఉందో రిటర్న్ మీకు వచ్చే అవకాశం పూర్తిగా బిల్డింగ్లో ఉందన్నమాట. ఇలాంటి ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో మనం లేడీస్ ఐటమ్స్ అంటే ఆడవాళ్ళకి కావాల్సిన నక్లిస్లు, వడ్డానాలు, అరవంకీలు, ముక్కుపుడకలు కానించి వడ్డానాల వరకు ఎన్నో మోడల్స్ని మనం తయారు చేస్తూ ఇదొక 2 దశాబ్దాలుగా దీన్ని ఈ రకంగా ఇన్ని స్టోర్లు మెయింటైన్ చేస్తూ దీన్ని తీసుకొచ్చాము. ఇంత గ్రాండ్ సక్సెస్గా ఎన్నో ఈవెంట్లు చేయడానికి కూడా కారణం ఏంటంటే తక్కువ బడ్జెట్లో చేసే ఒక కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఇండియాలోనే నెంబర్ 1 స్థానంలో వెంకటరమణ కట్టుగాజుల జ్యువెలరీని నిలిపించి ఉండిచ్చారు. కాబట్టే ఇంత అలాగే మనం గ్రాండ్ అన్నది ఈవెంట్ అన్నది కూడా చేయడం జరుగుతుంది. సార్ ఇప్పుడు మీకు ఒక వివరణ చెప్పాను. అంటే ఇక్కడ ఒక గొలుసు ఉంది, ఇది ఇన్ని గ్రామ్స్లో మేము అమ్ముతున్నాము అని ఒక సబ్జెక్ట్ మీకు చెప్పాను. అంటే దీని గురించి మీకు ఇదేమి ప్రమోషన్ కాదండి, ఇది ఇప్పుడు నేను ఎటువంటి స్కిట్టో లేకపోతే ఇలా చెప్పండానో చెయ్యండానో మీకు ఎవ్వరికి నేను ఏమీ చెప్పలేదు. నాకు కావాల్సింది ఏంటంటే సార్ మీకు దీని మీద ఉండే డౌట్లు ఏంటి, ఇది మీరు ఎవరికి కొనమని చెప్పక్కర్లేదు. నాకు కావాల్సింది ఏంటంటే నేను ఒక ప్రోడక్ట్ తయారు చేశాను, దాని సబ్జెక్ట్ మీకు చెప్పాను, దాన్ని మించి మీకు వచ్చిన డౌట్స్ కానీ లేదంటే మీకు దీని మీద ఉండే అనుమానాలు కానీ లేకపోతే బెనిఫిట్లు కానీ ఏమనిపిస్తుంది, మీకు మనసుకి ఏది తోస్తే మీరు నాకు అది అడిగితే దానికి తగ్గ ఒక డిస్కషన్ అన్నది నేను చెప్పగలుగుతాను. మీకు దీని గురించి ఏమైనా అర్థమైంది సార్? అందరికీ నమస్కారం అండి. సో ముందుగా సతీష్ గారు ఆయన ఈ కాన్సెప్ట్ గురించి చెప్పారు. మరి నేను యాక్చువల్గా హైదరాబాద్లో లేను, నేను వేరే ఊళ్ళో ఉంటే ఇట్లాంటి ఒక కాన్సెప్ట్ ఉందండి అంటే ముందు నేను నమ్మలేదు. తర్వాత మా మేనేజర్ లేదండి ఆయన చెప్పిన దాంట్లో వాస్తవాలు ఉన్నాయి, ఇది ఒక కొత్త కాన్సెప్ట్, ఇది ముఖ్యంగా మగవాళ్ళకి వచ్చేసి ఇది ఒక కొత్త విషయం, సో మీరు ఒక్కసారి వినండి అని చెప్పేసి నాకు విషయం చెప్పారు. తర్వాత మళ్ళీ నాకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ జనరల్గా పెళ్ళిళ్ళకి అంతా వెళ్ళేటప్పుడు అందరూ ఏంటంటే లేడీస్ చాలా ఫుల్గా ఆర్నమెంట్స్ వేసుకొని వెళ్తారు. ఇప్పుడు సార్ ఆశీర్వాదంతో ఏంటంటే మగవాళ్ళు కూడా బాగా ఆర్నమెంట్స్ వేసుకొని వెళ్ళొచ్చు. లేడీస్కి జెంట్స్కి మంచి కాంపిటీషన్, అంటే లేడీస్ ఒకరే కాదు కదా, మనం కూడా వేసుకోవచ్చు అనేది ఒకటి. తర్వాత ఈరోజు కొంచెం అలా గ్రాండ్గా ఉండడంలో తప్పే ఉందండి. లైఫ్లో కొంచెం ఎప్పుడు మనం బ్రతికి ఉన్న రోజులు కొంచెం లావిష్గా అంటే ఉండాలని అనిపిస్తుంది చాలామందికి. కానీ కొందరికి ఎకనామికల్ పరిస్థితి వల్ల కాంపిటీషన్లో వాళ్ళు ఉండలేరు, సో వాళ్ళు కొంచెం ఆ బాధలో ఉంటారు. బట్ సార్ చెప్తున్న ఒక కాన్సెప్ట్ ప్రకారం ఏంటంటే వాళ్ళు కూడా దాదాపు ఆ లెవెల్లోనే ఎక్కడ తక్కువ లేకుండా వాళ్ళ సర్కిల్లో వాళ్ళ ఫ్యామిలీస్లో ఏంటంటే వాళ్ళు ఈ విధంగా జ్యువెలరీ వాళ్ళు వేసుకొని వాళ్ళు చేయవచ్చు. అండ్ ఈరోజు మగవాళ్ళు కూడా ఏంటంటే ఇంత కాకపోయినా కనీసం చేతికి ఒక మంచి కడ, ఒక మంచి చైన్, ఒక 2 చైన్లు వేసుకొని వెళ్ళొచ్చు, ఎదురేయవచ్చు. సో ఇక్కడ మెయిన్ ఏంటంటే 2 విషయాలు. అంటే బేసిక్గా కాస్ట్లీ జ్యువెలరీ, అంటే రియల్ కాస్ట్లీ జ్యువెలరీ ఇన్వెస్ట్ చేసి రేపు ఏదైనా అది అంటే ఏదైనా పోయిందంటే చాలా మనకి లాస్ ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే ఆ ఒక పాయింట్ వచ్చేటప్పటికి చాలా సేవింగ్ ఉంటుంది. నెక్స్ట్ బయింగ్ కూడా ఏంటంటే చాలా ఈజీ, అంటే ఇప్పుడు ఆయన కంపారిజన్ చెప్పారు, మేకింగ్ ఛార్జెస్లోనే ఇవి మనం చేయవచ్చు అని చెప్పేసి. సో అన్ని రకంగా చూస్తున్నప్పుడు ఇది కామన్ మ్యాన్కి, ముఖ్యంగా కామన్ మ్యాన్కి, ఒక మిడిల్ క్లాస్, లిటిల్ లోవర్ మిడిల్ క్లాస్ ఆ లోవర్ క్లాస్ వాళ్ళకి ఏంటంటే వాళ్ళ కళలు నెరవేర్లాగా, అంటే పెళ్ళిళ్ళ విషయంలో కానీ ఫంక్షన్కి వెళ్తున్నప్పుడు వాళ్ళు కూడా గ్రాండ్గా, అంటే తక్కువ ఏం కాదు, ఇదేం మరీ డౌన్ చీప్ ఏం కాదు, మరీ కాస్ట్లీ ఏం కాదు, వెరీ వెరీ రీజనబుల్ లో రేట్లో వాళ్ళు సేమ్ అదే గోల్డ్ ఆర్నమెంట్స్ చూసారు మీరు, చాలా అద్భుతంగా డిజైనింగ్ కానీ కార్వింగ్ కానీ ఏమాత్రం రియల్ ఒరిజినల్ జ్యువెలరీకి, అసలు సోకాల్డ్ కాస్ట్లీ జ్యువెలరీకి తక్కువ లేదు, చాలా బాగా చేశారు. నాకు కూడా వేసారు, గోల్డ్ మ్యాన్ అయిపోయింది నేను కూడా చేశారు. సో ముందుగా ఆయనకి బెస్ట్ విషెస్, ఎందుకంటే ఈ కాన్సెప్ట్ మగవాళ్ళకి తీసుకొచ్చి ఈరోజు గోల్డ్ మేళా పెట్టినందుకు ఆయనకి ధన్యవాదాలు. సో అందరూ ఆశ్చర్యాలు. సార్ కమింగ్ టు ద పాయింట్, ఇప్పుడు నా డౌట్ అంటే ప్రజల డౌట్ కూడా ఏంటంటే, ఇప్పుడు రేపు ఫ్యూచర్లో వచ్చే డౌట్ కూడా ఏంటంటే,
ఇది ఈ ఒక ఏదైతే మెరుస్తుందో ఏదైతే ఉంటుందో ఇది ఎప్పుడు దాకా అలా ఉంటుంది? ఐటమ్ ఉన్నంత కాలం కూడా గోల్డ్ ఏ రకంగా ఉంటుందో సేమ్ అదే రకంగా ఉంటుంది సార్. ఐటమ్ ఉన్నంత కాలం కూడా మా షాప్ తరపు నుంచి ఫ్రీ సర్వీస్ ఉంది. ఫర్ సపోజ్ మనం 916 కొన్నాం, ఒక 1 year తర్వాత 2 years తర్వాత మనం బ్యాంకులోనో లేకపోతే మన లాకర్లోనో పెట్టినప్పుడు లేదా మనం రెగ్యులర్గా వాడుతున్నప్పుడు ఆ ఫినిషింగ్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా డల్ అవుతుంది. ఆ డల్ ఒక 100% ఉన్న దాన్ని 80కో 70కో డల్ అవుతుంది. డల్ అవ్వకుండా కొత్త దానిలో అయితే ఉండదు కదా. దాన్ని మెరుగు ఇవ్వాలన్నా సరే ఇవాళ రోజున ఒక బ్యాంగిల్కి అంటే ఒక ఉంగరానికి వేసినా సరే ఇవాళ పెరిగిన రేట్లకి 500 అని 1000 అని ఐటమ్ని బట్టి ఛార్జెస్ చేస్తున్నారు. ఇక్కడికి వచ్చేటోడికి ఫ్రీ సర్వీస్ అన్నది ఇవ్వటం చేస్తున్నాం. అంటే ఐటమ్ ఉన్నంత కాలం కూడా కస్టమర్ దగ్గర అది కొత్త పీస్ లాగే ఉంటుంది. మీరు 1 yearకి ఒకసారి సర్వీస్ ఇస్తారా, 2 yearsకి ఒకసారి సర్వీస్ ఇస్తారా, మీ ఇష్టం అది. అండ్ ఇందులో మనకి ఏంటంటే అండి 5 grams లోపు ఉన్నాయి అన్నీ కూడా అరుగుదల మినిమం 4 to 5 years వరకు రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసుకోవచ్చు. అంతకంటే ఎక్కువ వెయిట్ ఏ అయితే వస్తున్నాయో 8 grams, 10 grams ఇలాగా 20 grams ఏ అయితే ఉంటున్నాయో ఇది లైఫ్ టైం 916 ఎట్లా అయితే ఉంటుందో యాజ్ ఇట్ ఈజ్ అట్లానే ఉంటుంది 100% సార్. సో అంతకన్నా ఇంకేం కావాలండి? ఇది 20 grams ఉంది, 20 grams అనుకోండి. మే- గోల్డ్ పర్సెంటేజ్ ఎంత ఉంటుంది? మేము చేసింది 20 grams అండి. దీని టోటల్ వెయిట్ వచ్చేటోడికి 110 grams ఉంది ఇందులో వచ్చేటోడి. 110 grams లో గోల్డ్ ఎంత ఉంటుంది? మీకు అదే అంటున్నానండి. ఇప్పుడు 20 grams మేము పేమెంట్ తీసుకుంటున్నాం అంటే ఒక పర్ సపోజ్ చిన్న మొత్తంగా అనుకుందాం, ఒక గ్రామ్ తీసుకున్నాం మేము అంటే ఒక 10,000 రూపాయలు తీసుకున్నాం. మీకు తిరిగి 6,000 రూపాయలు ఇస్తున్నామని చెప్పి ఒక పక్క బిల్లింగ్ ఇస్తున్నాం. ఆ బిల్లింగ్ ఏదైతే ఉందో ఒకటి హెడ్ ఆఫీస్ లో, 2 కస్టమర్ దగ్గర, 3 ఆ స్టోర్ బ్రాంచ్ లో, 4 గూగుల్ క్రోమ్ లో. అంటే ఒకవేళ కస్టమర్ దగ్గర బిల్లు మిస్ అయింది, ఈ ఐటమ్ రిటర్న్ ఇవ్వాలి అంటే వాళ్ళకంటూ ఒక బిల్లు ఆప్షన్ ఉండాలి. కాబట్టి ఈ బిల్లుని కస్టమర్ ఏ రకంగా మిస్ చేసినా సరే మా దగ్గర గూగుల్ క్రోమ్లో కానీ స్టోర్లో కానీ హెడ్ ఆఫీస్లో కానీ సేవ్ చేస్తూ ఈ 6,000 మేము ఇస్తానన్న 6,000 ఏదైతే ఉందో అది రీబ్యాక్ రిటర్న్ బ్యాక్ ఇస్తున్నాం. అండ్ అది లైఫ్ టైం, అది పూర్తిగా లైఫ్ టైం. మీరు అనొచ్చు ఇందులో గోల్డ్ ఏ పర్సంటేజ్ ఉంటుంది అని. ఈ 1000 రూపీస్ మేము తీసుకుంటున్నాం, దీనిలో ఈ 4,000 రూపీస్ మేము తీసుకొని అదే ఇప్పుడు 10,000లో 4,000 మేము తీసుకొని మిగతా 6,000 రూపాయలు మీకు ఇస్తున్నాం కదా. ఈ 6,000 రూపాయలకి తగ్గ గోల్డ్ని దానిలో పెడతాం. అందువల్లే అది లైఫ్ టైం అది నడుస్తుంది. ఈ 4,000 రూపాయలు మాకు ఏదైతే ఉందో మేము మేకింగ్ కానీ స్టోన్స్కి కానీ సర్వీస్కి కానీ హెడ్ అక్కడ వర్కర్స్కి కానీ ఇక్కడ స్టోర్స్కి కానీ ఇక్కడ స్టోర్ ఎంప్లాయీస్కి కానీ అలాగే జిఎస్టీ ట్యాక్స్లని ఇన్కమ్ ట్యాక్స్లని వాట్ ఎవర్ ఎన్నైతే ఉంటాయో ఒక బిజినెస్కి ఖర్చులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా దానిలో పొదుపుపరిచి ఉన్నాం. అంటే ఇక్కడ ఏంటనంటే అండి మేము తీసుకోవాల్సినవి తీసుకుంటున్నాం కాబట్టి మాకు కావాల్సింది ఏదైతే మా ప్రాఫిట్ ఏదైతే ఉందో పక్కాగా క్లియర్గా 10,000 రూపాయలకి 4,000 రూపాయలు మేము తీసేసుకుంటున్నాం. మీరు ఎప్పుడు వచ్చినా సరే మీకు 6,000 రూపాయలు ఇస్తున్నాం కాబట్టి కస్టమర్ కూడా ఓకే వాళ్ళకి కావాల్సింది ఆల్రెడీ వాళ్ళు ఏం 10,000కి 1,000 తీసుకోవట్లేదు, 4,000 తీసుకుంటున్నారు. 10,000కి 4,000 తీసుకుంటున్నారు. అందుకని స్టాండర్డ్గా ఉంటుంది. అండ్ 4,000 రూపాయలకి తగ్గట్టుగా మేము కస్టమర్కి 10,000 రూపాయలు విలువైన పని చేసేస్తున్నాం. అక్కడ బెనిఫిట్ ఏంటంటే కస్టమర్కి ఆ బెనిఫిట్ అంటే ఇప్పుడు మీరు 1 గ్రాము మేము తీసుకున్నాం ఒక ఐటమ్ దగ్గర, ఆ ఐటమ్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే అక్కడ 916కి అయ్యే ఖర్చే 10,000 రూపాయలు అవుతుంది. అక్కడ బయట 10,000 రూపాయలు అయ్యే ఖర్చుని ఆ 10,000 రూపాయలకి మేము ఐటమ్ ఇచ్చేస్తున్నాము. దానిలో 4,000 రూపాయలకి మేము ఛార్జెస్ తీసుకుంటూ మిగతా 6,000 రూపాయలు కస్టమర్కి తిరిగి ఎన్నాళ్ళ తర్వాత అయినా సరే రిటర్న్ ఇచ్చేస్తున్నాం. అది పక్కాగా బిల్లింగ్లో పెడుతున్నాం. ఇక్కడ గోల్డ్ ఆ రకంగా మనం పెట్టగలుగుతాం కాబట్టే అది నిలబడుతుంది. మీరు వాష్ చేసేయండి, బ్రష్ చేసేయండి, కడిగేసుకోండి, క్లీన్ చేసేసుకోండి, మీకు నచ్చినట్టుగా వాడుకోండి, మీకు ఏమీ కాదు. ఎందుకనంటే పైన ఉన్నది పూర్తిగా బంగారం. అంటే తిరుపతి టెంపుల్ గురి వరకు ఏదైతే ఉంటుందో పైనంతా బంగారం ఉండి లోపల వచ్చేటోడికి కాపర్ వస్తుంది, అక్కడక్కడ అరుగుదల ఉంటుంది, మీరు గమనించే ఉంటారు. ఆ టైప్ ఆఫ్లో ఇక్కడ ఐటమ్కి వచ్చేటోడికి సాలిడ్ ఐటమ్ పైన రేకు షీట్ గోల్డ్ షీట్ ఏదైతే ఉందో దాన్ని షోల్డరింగ్ చేస్తాం అనమాట. ఆ షోల్డరింగ్ చేయటం వల్ల ఆ లుక్ అన్నది క్లియర్గా గోల్డ్ లుక్లా వస్తుంది. మీరు ఖచ్చితంగా ఇలాంటి మోడల్స్ చాలా మటుకు రోల్డ్ గోల్డ్లో కూడా దొరికేస్తున్నాయి కదా సార్ అని మీరు అనుకోవచ్చు. బట్ రోల్డ్ గోల్డ్ కలర్కి గోల్డ్ కలర్కి డిఫరెంట్ ఉంటుంది. రోల్డ్ గోల్డ్ కలర్ ఏ రకంగా వస్తుంది అని అంటే అది పౌడర్ తోటి తయారు చేస్తారు. గోల్డ్ కలర్ పూర్తిగా బంగారం తోటి మాత్రమే వస్తుంది ఆ కలర్.
ఈ పక్కన పెట్టేటోడికి చూసే వాళ్ళకి చాలా మటుకు అర్థమైపోతుంది. అర్థం అవుతుంది కాబట్టి అటు 916కి వెళ్ళలేక ఇటు రోల్డ్ గోల్డ్కి వెళ్ళలేక ఈ కాన్సెప్ట్ని ఇంతమంది ప్రజలు ఇష్టపడడానికి కారణమైనది వెంకటరమణ కట్టుగాజులు అండ్ జ్యువెలరీ క్రియేట్ చేసిన ఒక సబ్జెక్ట్ అండి. ఈ సబ్జెక్టు ఇన్ని వేల మందికో మనం ఇన్ని సంవత్సరాల నుంచి సేలింగ్ చేస్తూ అందుకనే ఇంతంత పెద్ద స్టోర్లు పెడుతూ ఇంచుమించుగా 150 మంది వర్కర్స్ని మనం మెయింటైన్ చేస్తూ ఒక రూట్ ఆఫ్ లో వెళ్ళగలుగుతున్నామనంటే ఈ కాన్సెప్ట్ ప్రజలకి ఇష్టమైంది కాబట్టి మనం ఎదరగలుగుతున్నాం. ఇది సార్. సూపర్ సార్. ఇంకోటి ఈ కొనాలంటే సికింద్రాబాద్ జనరల్ బజార్కి రావాలా లేక తెలంగాణ ఆంధ్రాలో ఎక్కడైనా కొనుక్కోవచ్చు సార్? యాక్చువల్లీ ఏంటనంటే 916 తయారీ కంటే దీని తయారీ చాలా కష్టమైనది. ఎందుకనంటే ఒక 916లో ఏదైనా కొంచెం వంకర ఉంది అని అంటే మేము ఫైరింగ్ చేసేసి దాన్ని బఫింగ్ చేసేస్తాం. యాజ్ ఏ వర్కర్ని నేను చెప్పేస్తున్నా, అది సింపుల్గా అయిపోతుంది. కానీ ఈ గోల్డ్ షీట్ వర్క్లో ఏదైనా కొంచెం ఉబ్బెత్తు వచ్చిందే అనుకోండి, అది ఫైరింగ్ చేయకూడదు. ఎందుకు ఫైరింగ్ చేయకూడదు అని అంటే ఫైరింగ్ చేస్తే పైన ఉన్న గోల్డ్ షీట్ ఏదైతే ఉందో ఫైరింగ్ చేస్తే లెగిసిపోతుంది. అది ఫైరింగ్ చేయకుండా అంటే అలాంటి సొట్ట కానీ అలాంటి ఒక ఎక్స్ట్రా పీస్ కానీ రాకుండా తయారు చేయటం అన్నది కొంచెం టైం టేకింగ్ వర్క్. కాబట్టి మా స్టోర్లు మేము ఇంకా దిన 1 ఇయర్కి 2 ఇయర్కి పెంచుకుంటూ పోవడానికే మేము ఆలోచన చేస్తున్నాం. సరుకు రిక్వైర్మెంట్ అయితే చాలా ఉంది కానీ ఇక్కడ మ్యాన్ పవర్ ఏదైతే ఉందో అది తక్కువ ఉంది. ఎందుకనంటే అందరూ ఈ వర్క్ అయితే చేయలేదు సార్. 100% చెప్తున్నాను. ఖచ్చితంగా టాలెంట్ ఉండగలగాలి. నా దగ్గర ఉండే వర్కర్ ప్రతి ఒక్కడికి కూడా పూర్తిగా నేనే ట్రైనింగ్ ఇచ్చుకుంటూ నేను వాళ్ళకి నేర్పుకుంటూ వాళ్ళు సఫిషియెంట్గా వర్క్ చేయగలుగుతారని నాకు అనిపించినప్పుడే మనం ఇందులోకి వాళ్ళని పంపించాము. వాళ్ళు సెట్ కాలేని వాళ్ళని బయటికి కూడా పంపించడం జరిగింది. ఎందుకనంటే ఈ వర్క్ అన్నది చాలా సెన్సిటివ్ వర్క్. అది ఖచ్చితంగా బాగా వస్తేనే ఆ కస్టమర్ దగ్గర మన్నిక అన్నది వస్తుంది. లేదనంటే షీట్ లెగటం కానీ లేదంటే పైన పెట్టిన బంగారం రాలిపోవటం కానీ ఇలాంటి కంప్లైంట్లు వస్తాయి. అండ్ ఒకటి సార్ ఖచ్చితంగా చెప్పగలుగుతాను, నేనైతే దేవుని కాదు, నేను ప్రతి వస్తువుని చాలా భద్రతగాను చాలా ఇష్టంగాను తయారు చేస్తాం. ఏదైనా కంప్లైంట్ వచ్చింది, బట్ ఏదైనా షీట్లు వేసింది, ఎక్కడైనా బంగారం ఏదైతే ఉందో రాలింది, బట్ ఈ ప్రాబ్లం వచ్చిందే అనుకోండి ఫర్ సపోజు, కానీ కస్టమర్ దగ్గర నేను ₹1 ఛార్జ్ తీసుకోకుండా అదేదైతే ఉందో పూర్తిగా నేనే బాధ్యత వహిస్తూ ఆ ఐటమ్ని 100% దాన్ని క్లియర్ చేసి కస్టమర్కి మళ్ళీ ఆ ప్రాబ్లం రిపీట్ రాకుండా వర్క్ చేసి ఇచ్చే సర్వీస్ అన్నది ఫ్రీ సర్వీస్ పెట్టాం. గుడ్, వెరీ గుడ్ సార్. అప్పర్ గారు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నిజంగా బంగారం మీకే అందం వచ్చింది. నేనే చెప్పాల్సిన కూడా నేనే ఈ కార్యక్రమంలో ముందుగా మీ తల్లిదండ్రులైనటువంటి గౌరవనీయ దంపతులు, పూజ్యనీయ దంపతులు, అమ్మ వెంకటరమణ గారు, నాన్నగారి పేరు శంకరాచార్య గారికి నమస్కారం. తల్లిదండ్రుల సమక్షంలో కొడుకు ఇంతగా ఎదిగినందుకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఇక స్వర్ణయుగపు కథానాయకుడు ఆ సాక్షాత్ ఆ వెంకటేశ్వర స్వామి ఈ సాంప్రదాయమైన దుస్తుల్లో వచ్చారనిపిస్తుంది. ఎందుకంటే వారి నగల గురించి ఆభరణాల గురించి చెప్పక్కర్లేదు. వారు చేసిన సినిమాల్లో చాలా ఆభరణాలు వేసుకున్నారు. ఈరోజు సుమన్ గారి అమృత హస్తాల మీదకి లాంచింగ్ జరగడం చాలా చాలా ఆనందంగా ఉంది. ఇంకా ఈ వ్యాపారానికి సంబంధించి, గోల్డ్కు సంబంధించి, కవరింగ్ సంబంధించి మీ పనితనం గురించి వృత్తిరీత్యా మీరు అందులోనే ఉన్నారు కాబట్టి ఆ వృత్తి పట్ల మీకు అంకిత భావం ఉంటుంది. అది ఎలా తయారు చేయాలన్నది కాబట్టి ఈ హైదరాబాద్ మహానగరం ఇంకా మీరు మ్యాన్ పవర్ని బాగా పెంచుకోవాలని. హైదరాబాద్ మహానగరం అంటే చిన్న విషయం కాదు కాబట్టి అందులో ఈ జనరల్ బజార్లో మీకు బోల్డ్ మంది వస్తారు కాబట్టి ఈ ఆనందకరమైన విషయంలో మా జబర్దస్త్ని కూడా భాగస్వామ్యం చేసినందుకు ఆన్ బిహాఫ్ ఆఫ్ మా నవీన్ తరఫున నవీన్ సతీష్ గారి ద్వారా మేము అందరం వచ్చినందుకు చాలా చాలా సంతోషం ఉంది. నేను చాలా ఇంటర్వ్యూలో చెప్పాను సార్, నా జీవితంలో 100 తులాలు బంగారం వేసుకోవాలని. ఇప్పుడు అది ఉన్నా లేకపోతే ఇది ఉంటుందా? ఎంత ఉంటుంది? ఇలాగా ఉంటుందండి ఖచ్చితంగా. 100 తులాలు అంటే కేజీ అయింది అది. మరి 100 తులాలు బంగారం వేసుకోవాలి. నేను సుమన్ టీవీలో ఇంటర్వ్యూ చెప్పాను. భగవత్ సంకల్పం ఏంటంటే ఈ రోజు బంగారం వేసేసుకున్నట్టే కొండ మాత్రం 50-60 తులాల దాకా వచ్చేసింది. ఏముంది 40 తులాలు ఇచ్చేస్తే అయిపోయింది. కానీ అంటే మీరు మగవులు మెచ్చే నగలు అంటాం కానీ మగ మహారాజులు మెచ్చే నగలు కూడా పెట్టారు. పాపం మీరు మగవాళ్ళ కోసం చాలా తాపత్రయపడుతున్నారు. తెల్లారులేస్తే ఆడవాళ్ళు ఈ మా నక్షత్రంతో వచ్చింది బంగారం కోసం పోయారు. మగవాళ్ళ కోసం కూడా మీరు పెద్ద పేరు వేశారు. మీ వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా ఉండాలని కోరుకుంటూ గాడ్ బ్లెస్ యూ, గుడ్ లక్. గివ్ హిమ్ ఏ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ టు త్రినాథ్ గారు. అలాగే వాళ్ళ శ్రీమతి గారికి కూడా ధన్యవాదాలు.